ఉత్తరాదిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్, యూపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వరదల తాకిడికి వారణాసి, ప్రయాగ్రాజ్ అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వరదలకు పవిత్ర నగరాలైన వారణాసి, ప్రయాగ్రాజ్ చిగురుటాకులా వణుకుతున్నాయి. గంగా, యమునా నదులు ఉప్పొంగి పొర్లుతూ తీర ప్రాంతాల్లోని జన జీవితాన్ని ముంచెత్తుతున్నాయి. రహదారులు జలమయమై ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నదుల ఉధృతి తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారణాసిలో గంగా నది ప్రమాద స్థాయిని దాటి అనేక ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. ప్రయాగ్రాజ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నదీ జలాలు పెరిగి నగరంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు పడవల్లో ప్రయాణిస్తూ పలు ఇళ్లు, ఆఫీసులకు వెళ్తున్నారు. రోడ్డు మీద కారు కాదు, పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, జలౌన్, ఔరయ్య, హమీర్పూర్, ఆగ్రా, మీర్జాపూర్, వారణాసి, కాన్పూర్, బల్లియా, బండా, ఇటావా, ఫతేపూర్, చిత్రకూట్లతో సహా 14 జిల్లాలు ప్రభావితమైనట్లు అధికారులు పేర్కొన్నారు. सारी तैयारी हो चुकी है, कोई दिक्कत नहीं होगा। लास्ट ईयर की इसके जो लास्ट పాట్నా, ప్రయాగ్రాజ్ లో వరద పోటెత్తింది. వరదలతో వారణాసి, ప్రయాగ్రాజ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నీటిలోనే మునిగిపోయి మనకు కనిపిస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలకి వెళ్లేవారు, బయటికి వెళ్లే వాళ్ళు అందరూ కూడా మోకాళ్ళలోతు నీటిలో నడుచుకుంటూ కొంతమంది పడవలపై వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఉత్తరాదిలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఆ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది. ముఖ్యంగా చిన్న పిల్లలు అలాగే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అక్కడున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా అనేక మంది ఇంకా వరద నీటిలోనే చిక్కుకుపోయారు. వాహనాలు కూడా ముందుకు కదలలేక మొరాయిస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో నాటు పడవల సహాయంతో వారు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కార్యాలయాలకు వెళ్లేవారు కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా మనం చూడొచ్చు. నీటిలో ఒక కారు అక్కడ స్టక్ అయిపోయి ముందుకు కదలేని పరిస్థితి ఉంటే దాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా అక్కడ చిన్నారులు, అలాగే వృద్ధులు, అలాగే మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు, అలాగే ఆహారం ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా అక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి ఎయిర్ లిఫ్ట్ కూడా చేశారు. కొంతమందిని వారందరిని కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లారు. భారీ వరదలతోటి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి. ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు పడుకోవడానికి కావచ్చు, అలాగే ఆ లోపల అంతా కూడా నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి కూడా తడిచిపోయి ఇళ్లలో ఉండలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.